ఆనియన్ మసాలా రవ్వ దోశ. వదినా అస్సలు అస్సలు లేట్ చేసేదే లేదు, ఫటాఫట మీరు చూసేసేయండి అన్ని. నేను 3 కప్పుల బియ్య పిండి తీసుకున్నాను, 2 కప్పుల రవ్వ, 1 కప్పు మైదా, టేస్ట్కి సరిపడా ఉప్పు. ఒకసారి దీన్ని కలిపేసుకుందాం. ఇందులోనే సన్నగా తురిమిన క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న అల్లం, సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, జీలకర్ర, కొద్దిగా జీడిపప్పు, సన్నగా తరుక్కున్న కరివేపాకు, కొన్ని మిరియాలు, కొద్దిగా కొత్తిమీర. వీటిని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సండేస్ టైంలో బాగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే, ఇష్టంగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే, ఒకటి పూరి వదిన, ఇంకొకటి రవ్వ దోశ. వదిన ఇందులో వాటర్ ఎలా పోసుకోవాలంటే, బ్యాటర్ అంతా కూడా చాలా పల్చగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని కొద్దిసేపు మర్చిపోదాము, ఎందుకంటే అది బాగా నానాలి. అంటే బాగా కాదు, ఒక 5 నుంచి 10 నిమిషాలు నాన్నా సరిపోతుంది. అంతలోపు ఆనియన్ మసాలా రవ్వ దోశ అన్నా కాబట్టి లేట్ చేయకుండా మసాలా చేసేసుకుందాం. తాలింపులో ముందుగా ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా పసుపు, కరివేపాకు, సన్నగా పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయలు, కొద్దిగా ఉప్పు, తాలింపులో ఉల్లిపాయలు వేసిన తర్వాత అది వేగాలి. ఆల్మోస్ట్ వేగింది కాబట్టి ఇప్పుడు మ్యాష్డ్ పొటాటోస్. ఇందులో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా నీళ్ళు పోసుకుంటే ఏంటంటే అది మెత్తగా బాగుంటుంది. ఆనియన్ మసాలా రవ్వ దోశకి కావాల్సిన మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇక మనము రవ్వ దోశ చేసుకోవాలి. దీన్ని పక్కకు పెట్టేద్దాము. రవ్వ దోశకి ఏదైతే మనము పెనం వాడతామో అది చాలా అంటే చాలా హై హీట్లో ఉండాలి. అప్పుడే మనం అనుకున్న ఆ రవ్వ దోశ కరెక్ట్గా వస్తుంది. సో ఇది హీట్ అయ్యే లోపు క్లీనింగ్ సెషన్ కానిద్దాం. మన ప్యాన్ అయితే వేడెక్కేసింది, క్లీనింగ్ కూడా అయిపోయింది. అస్సలు ఆగేదే లేదు. రవ్వ దోశ రపా వేయాల్సిందే. ముందుగా వదిన సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా వదిన, ఉల్లిపాయలు ఇలా వేసుకోవాలి. ఇప్పుడు రవ్వ దోశ అంటే మినిమం ఇలా ఉండాలి వదినా. అయితే రవ్వ దోశ వేసిన తర్వాత దోశ అంతా డ్రై అయిపోయిన తర్వాత స్టవ్ తగ్గించి సిమ్లో పెట్టి పైనుంచి నూనె పోసుకోవాలి.
వదిన మీరు చూస్తున్నట్లయితే సైడ్స్ అంతా కూడా బ్రౌన్ అయింది చూడండి, ఈ సైడ్లో అయ్యింది. ఇలా ఆనియన్స్ వేసుకోవాలి. మసాలాని మధ్యలో ప్లేస్ చేసుకోవాలి. ఈ రవ్వ దోశ క్రిస్పీ అయ్యేంత వరకు కాల్చాలి. వదిన ఇది అయ్యేలోపు ప్లేటింగ్ రెడీ చేసుకుంటా. వదిన ప్రతిసారి ఫుడ్లో ఒక స్వీట్ ఒక హాట్ ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఒక ఫ్రై, ఒక లిక్విడ్, ఒక స్వీట్, ఒక హాట్, ఒక వంట, వైరల్ వంటలక్క. ఆహా, దీన్ని చూసి అంటారు. ఆనియన్ మసాలా రవ్వ దోశ చేసుకునే విధానం. ముందుగా ఒక బౌల్లో 3 కప్పుల బియ్యపిండి, 2 కప్పుల రవ్వ, 1 కప్పు మైదా, ఉప్పు వేసి కలిపి సన్నగా తురుముకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొబ్బరి ముక్కలు, జీలకర్ర, జీడిపప్పు, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, మిరియాలు, కొత్తిమీర, నీళ్లు వేసి బాగా కలిపి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, కరివేపాకు, సన్నగా పొడుగ్గా తురుముకున్న ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేగాక ఉడికించుకున్న బంగాళదుంప చిదుముకొని వేసి కొత్తిమీర, కొద్దిగా నీళ్లు చల్లుకొని కలుపుకుంటే మసాలా రెడీ అవుతుంది. ప్యాన్ పెట్టి ఉల్లిపాయ ముక్కలు వేసి చూపిస్తున్న విధముగా దోశ వేసి పైన నూనె వేసుకొని మధ్యలో ఉల్లిపాయలు వేసి ఆలు మసాలా పెట్టుకొని కాల్చుకుంటే ఆనియన్ మసాలా రవ్వ దోశ రెడీ.